హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షన్‌లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే కేంద్ర కేంద్ర ప్రభుత్వ కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల పీఎస్యూ ఉద్యోగులకు తీవ్ర అన్యాయానికి అయితే గురి అవుతున్నారు. దశాబ్దాల పాటు ప్రభుత్వానికి సేవ చేసిన ఉద్యోగులకు పదవి విరమణ తర్వాత అందుతున్నటువంటి పెన్షన్ చూస్తే దిగ్భ్రాంతి కలుగుతుంది. 25-35 ఏళ్ల సర్వీసు చేసిన ఉద్యోగులకు నెలకు 1000 లోపు పెన్షన్ రావడం ఎంత దారుణమో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితిపై పెన్షనర్ల సంఘాలు, ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పార్లమెంట్‌లో వెంటనే ఈ అంశాలపై చర్చ జరిపి కనీస పెన్షన్‌ను 10,000కు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ సమస్య ప్రభుత్వం ఈ సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరిస్తుందని అయితే ఆశిద్దాము. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మన ఛానల్ అయితే ఎప్పుడు ఉంటుందన్నమాట. సో, కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. సో, ప్రభుత్వ రంగ పరిశ్రమలో 25 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు అట్లా పనిచేసి నెలకు 50,000 పైగా జీతం పొందినటువంటి ఉద్యోగి పదవి విరమణ తర్వాత కేవలం 2,000 లోపు లేదా 1000 లోపే పెన్షన్ పొందడం నమ్మశక్యంగా లేదు. చెప్తే ఎవరు నమ్మరు. కానీ ఇది వాస్తవము. ఈపీఎస్ 95 పేరుతో దేశంలో ప్రవేశపెట్టిన ఈ పెన్షన్ పథకం కార్మికుల పొదుపు సొమ్మును హరించి కార్మికులకు దానదత్తం చేస్తోంది. దేశంలో కార్మికులకు ఉన్నటువంటి హక్కులలో ఒక్కొక్కటిగాను హరిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులు కోరకుండానే వారికి ఒక పెన్షన్ పథకాన్ని చాలా దూరంగా పెట్టేశాయి. కనీసం ఇందులో చేరాలా వద్దా అనే ఆప్షన్ కూడా ఇవ్వలేదు. కార్మికులపై ఎందుకింత ప్రేమ అనే కొద్దీ పరిశీలిస్తే 1991లో దేశంలో అమలవుతున్నటువంటి నయా ఉదారవాద విధానంతో విభాగమే ఈ పెన్షన్ పథకం అని సులభంగా అర్థమవుతోంది. 1995లో పివి నరసింహారావు ప్రభుత్వం అప్పటి వరకు అమల్లో ఉన్నటువంటి ఉద్యోగుల భవిష్య నిధి పీఎఫ్ 1952 చట్టాన్ని సవరించింది. ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ 95 పేరుతో ఒక కొత్త చట్టాన్ని చేసింది. ఈ పెన్షన్ చట్టం ప్రకారంగా అప్పటి వరకు కార్మికుల భవిష్యత్ నిధిలో ఉన్నటువంటి యాజమాన్య వాటా 8.33%, ప్రభుత్వం వాటా 1.16% ఈ పెన్షన్ నిధికి మళ్లించబడుతుంది. సో, ఈ నిధి నుంచి ప్రతి నెల పీఎఫ్ డిపార్ట్మెంట్ పెన్షన్‌ని చెల్లిస్తుంది. ఈ పథకం వల్ల కార్మికులకు వచ్చే సంక్షేమం కంటే కార్మికుల పొదుపు సొమ్మును కోల్పోవడమే అధికంగా ఉంటుందని ఆనాడే కార్మిక సంఘాలు మొత్తుకున్నాయి. కానీ కొన్ని యూనియన్లు దీనిపై దేశంలోని వివిధ కోర్టుల్లో కేసులు కూడా వేశాయి. కొన్ని హైకోర్టులు ఈ పథకం అమలుపైన స్టే ఉత్తర్వులు కూడా ఇచ్చాయి. ఈ కేసులన్నీ చివరకు సుప్రీంకోర్టు చేరాయి. దీన్ని సమీక్షిస్తూ ఉంటామని, పథకాన్ని మరింత పటిష్టం చేస్తామని అనేక హామీలు ప్రభుత్వం ఇవ్వడంతో సుప్రీంకోర్టు ఈ పథకం అమలుకు అనుమతించింది. ఈ విధంగా కార్మికుల ఆమోదం లేకపోయినా వివిధ యూనియన్లు ప్రతిఘటించిన ఈ పథకం 1995 నుంచి అమల్లోకైతే వచ్చింది. ఈ పెన్షన్ పథకం ప్రత్యేకత ఏమిటంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఎల్ఐసి, బ్యాంకు ఉద్యోగులకు, ఇతర సంస్థల్లో ఉన్న పెన్షన్ పథకాల్లో ఒక్కో అనుకూల అంశం కూడా ఇందులో ఒక్క అనుకూల అంశం కూడా లేకపోవడమే. సో, వీటికి భిన్నంగా ప్రతికూలంగా ఉండే అనేక అంశాలు ఈ పథకంలో ఉన్నాయి. ఉదాహరణకు మిగిలిన అన్ని పెన్షన్ పథకాల్లో పెరిగిన ధరలకు అనుగుణంగా కరువు భత్యం డీఏ ఉండగా ఈ పథకంలో అది లేదు. అన్ని పెన్షన్ పథకాల్లోనూ పదవి విరమణ సమయంలో పెన్షన్‌లో కొంత మొత్తాన్ని కమ్యూట్ చేసుకొని ఒకేసారి పెద్ద మొత్తం తీసుకునే అవకాశం ఉండగా ఈ పెన్షన్ పథకంలో ఆ సదుపాయం మాత్రం లేదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆఖరి నెల జీతం ఆధారంగా పెన్షన్ లెక్కిస్తే ఈ పథకంలో మాత్రం కార్మికుని ఆఖరి 60 నెలల జీతం సగటు తీసుకొని దాన్ని ఆధారంగా అయితే పెన్షన్‌లు లెక్కిస్తారు. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 20 సంవత్సరాల సర్వీస్ పూర్తి అయితే పూర్తి పెన్షన్ పొందటానికి అర్హత రాగా ఇక్కడ మాత్రం 33 సంవత్సరాల సర్వీస్‌కు గానీ ఆ అర్హత రాదు. ఇలాంటి అనేక లోపాలతో కూడిన ఈపీఎఫ్ 95 పెన్షన్ విధానం చాలా అన్యాయమని గుర్తు చేస్తోంది అని ఉద్యోగులందరూ కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. పెన్షన్ పొందే జీత పరిమితి కూడా మొదట 6,500 నిర్ణయించారు. తర్వాత దాన్ని 15,000కు పెంచారు. పూర్తి జీతంపై హయ్యర్ పెన్షన్ అనుమతించాలని సుప్రీంకోర్టు 2022లో
తీర్పు ఇచ్చింది. తీర్పు ఇచ్చి 2 ఏళ్లు గడిచినా నేటికి కూడా అమలు కావటం లేదు. ఈ పేరున 67,00,000 మంది పెన్షనర్ల నుంచి రూ. 1,00,00,000 వసూలు చేసి అసలును ప్రభుత్వం తొక్కిపట్టింది. ఇది పచ్చి మోసమనే చెప్పవచ్చు. విచిత్రం ఏంటంటే అనేక మందికి 100-150, 200 పెన్షన్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. పెన్షన్ రూపంలో 100, 150, 200 కూడా తీసుకున్నవారున్నారు. పెద్ద ఎత్తున ఒత్తిడి రావడంతో చివరకు ప్రభుత్వం కనీస పెన్షన్‌ను రూ. 1,000కు 2017లో పెంచింది. దీనివల్ల లక్షల మంది లాభపడ్డారని ఘనంగా ప్రకటించుకుంది. కానీ దీన్ని బట్టి తెలిసిందేంటంటే అంతమందికి అప్పటి వరకు 1000 లోపే పెన్షన్ ఉందని దీనికి ప్రభుత్వం సిగ్గుపడవలసి వస్తుందని పోయి తిరిగి గొప్పలు చెప్పుకోవడం విడ్డూరమే. ఇప్పటికీ రూ. 1000 పెన్షన్ వస్తున్న వారు కూడా ఉన్నారు. అత్యధిక మంది చాలామంది వచ్చే పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న వృద్ధాప్య పెన్షన్ కంటే కూడా 4 రెట్లు తక్కువగా అయితే ఉంటోంది. మరి ఈ పథకం ద్వారా లక్షల మందికి పెన్షన్ చెల్లిస్తున్నారు. ఇందులో చాలామందికి 1000 కంటే తక్కువనే పెన్షన్లు వస్తున్నాయి. కేవలం కొద్ది మందికి మాత్రమే సగటు పెన్షన్ అందుతోంది. ఫలితంగా అనేక మంది పెన్షనర్లు కడుపు పేదరికంలో మగ్గిపోతున్నారు. అందువల్లే దీన్ని కార్పస్ ఫండ్ భారీగా పెరిగిపోయింది. ఈ సొమ్మును ప్రభుత్వం మిగిలిన పీఎఫ్ నిధులతో పాటు వివిధ సంస్థల్లో పెట్టుబడులుగా పెడుతుంది. ఇలా కార్మికుల పొదుపు కార్పొరేటర్ల పాలవుతోంది. కార్మికుల ఖాతా నుంచి ఈ పెన్షన్ నిధికి మళ్లిస్తున్నటువంటి సొమ్ము ఎంత? దానిపై వడ్డీ వచ్చేది ఎంత? కార్మికుని పదవి విరమణ తర్వాత ప్రభుత్వం చెల్లిస్తున్న పెన్షన్ ఎంత? అనే ఈ 3 అంశాలను పరిశీలిస్తే చాలా ఘోరమైన, ఆశ్చర్యకరమైన, దుర్మార్గమైనటువంటి వాస్తవాలైతే వెలుగులోకి వస్తాయి. ప్రస్తుతం పెన్షన్ పొందే జీతం యొక్క గరిష్ట పరిమితి 15,000గా ఉంది. అంటే కార్మికులకి 15,000 జీతం నుంచి ప్రతి నెల కొంత శాతం చొప్పున పెన్షన్ ఫండ్ కట్ అవుతుంది. ప్రభుత్వ వాటా కలిపితే ప్రతి నెల కొంత మొత్తం 25,000 సర్వీస్‌లో కొంత మొత్తం అవుతుందన్నమాట. దీనిపై ప్రస్తుతం పీఎఫ్ వడ్డీ రేటు చూస్తే కొంత శాతం ఆధారంగా 25 ఏళ్ళు చివరికి వచ్చే నాటికి వడ్డీ మొత్తం కలుపుకుంటే భారీ మొత్తం అవుతుంది. ఇప్పుడు దీనిపై సీనియర్ సిటిజన్లకు ఆ మొత్తాన్ని బ్యాంకులో వేసుకుంటే ప్రస్తుతం సీనియర్ సిటిజన్లకు కొంత శాతం చొప్పున వడ్డీ ఇస్తారు. దాని ప్రకారం చూసుకున్నా ఇప్పుడు ప్రతి ఒక్కరికి బ్యాంకు నుంచి వడ్డీ వచ్చే అవకాశం ఉంది. కానీ నేడు ఇదే ప్రభుత్వం ఇదే కార్మికుడికి ఈ ఈపీఎస్ 95 పథకం ద్వారా వచ్చే గరిష్ట పెన్షన్ నెలకు కేవలం కొంత మాత్రమే. అంటే దీనికి దాదాపు కొంత మొత్తం వరకు పెన్షన్ నష్టపోతున్నారు. రిటైర్ అయినటువంటి ఉద్యోగి మరి పొదుపు సొమ్ము పైన వచ్చే వడ్డీ కంటే తక్కువగా పెన్షన్ ఉంది. మరి అసలు పొదుపు సొమ్మంతా స్వాహా అవ్వడం ఇది కాదా? అనైతే దీనితో పాటుగా నాడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి హామీలు కూడా ప్రభుత్వం అమలు చేయటం లేదు సరికదా! నాడున్న సౌకర్యాలనే కొన్నిటిని ఎత్తివేశారు. అందువల్ల దీన్ని కార్మికుల సంక్షేమం అనడం కంటే కార్పొరేటర్ల సంక్షేమ పథకం అనడం సబబుగా అయితే ఉంది. కేంద్రంలోని ప్రభుత్వం పెద్దలు దీన్ని సమర్థిస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. ప్రభుత్వం కార్మికులకు ఉచితంగా, దయాధర్మంగా ఏమీ పెన్షన్ ఇవ్వనవసరం లేదు. కార్మికులు దాచిపెట్టుకున్న సొమ్ము అయిన పెన్షన్ నిధి నుంచి అది కూడా దానిపై వచ్చే వడ్డీ, మరి ఆ స్టాక్ మార్కెట్‌లో వచ్చే లాభాలు ఇవన్నీ వివిధ కార్మిక పెన్షనర్ల సంఘాలు కోరుతున్నాయన్నమాట. కనీస పెన్షన్ కొంత పెంచండి, కరువు భత్యం చెల్లించండి, డీఆర్‌లు చెల్లించండి, కమ్యూట్ చేసుకునే అవకాశం ఇవ్వండి, 5 ఏళ్లకోసారి పెన్షన్ సవరించండి వంటివి కూడా చేయాలి. అయితే దేశ సంపదను కార్పొరేటర్లకు దోచిపెట్టి ఈ ఉదారవాద విధానాలను మరింత స్పీడ్‌గా చేస్తున్న ప్రభుత్వం అలా చేస్తుందా అన్నది అసలు ప్రశ్న. దేశానికి అనేక విధాలుగా సేవలు అందించినటువంటి సీనియర్ సిటిజన్లు పొదుపు దాచుకోవడమే కాక వారికి న్యాయమైన డిమాండ్లు సైతం నిర్లక్ష్యం చేయడం ఈ విధంగా క్షంతవ్యం కాదు. ఈ పని చేయకుండా సీనియర్ సిటిజన్లకు ఏదో చేస్తామని గొప్పలు చెప్పుకోవడం సభ్యత కాదు. ప్రధాన కార్యదర్శి నుంచి చాలా చక్కగా పెన్షన్ల సమస్యల గురించి వివరించారు. కార్మికులకు ఉచితంగా ఇవ్వనవసరం లేదు. వారు దాచిపెట్టుకున్న సొమ్ము కనీసం ఇప్పుడు బ్యాంకు వడ్డీ ప్రకారమైన మినిమం పెన్షన్ ఇవ్వాలి. వెంటనే పార్లమెంట్లో చర్చించి చట్టం తేవాలి. సుప్రీంకోర్టు ప్రభుత్వం జవాబు చెప్పాలి. పెన్షనర్ల ఆందోళనని పట్టించుకోని వారికి న్యాయం చేయాలనేది తక్షణమే కనీస పెన్షన్ అమలు చేయాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఖచ్చితంగా ఈ ఉద్యోగులందరికీ గుడ్ న్యూస్ వస్తుందని అయితే ఆశిద్దాం. కేంద్ర ప్రభుత్వ కార్మిక మంత్రిత్వ శాఖ నిర్లక్ష్యం వల్లే
ఇదంతా ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు తీవ్ర అన్యాయమైతే అని తెలుస్తోంది.